హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో, కూటమి బడ్జెట్ ప్రవేశపెట్టిందో దాంట్లో రకరకాలైనటువంటి భిన్న వాదనలు, భిన్నాభిప్రాయాలు చాలామంది నుంచి వ్యక్తమవుతున్నాయండి. అలాగే కూటమి బడ్జెట్కి అదే 2019లో వైఎస్ఆర్సీపీ బడ్జెట్కి అసలు రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి? ఎవరు కరెక్ట్గా బడ్జెట్ ప్రవేశపెట్టారు? ఎవరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కరెక్ట్ అయినటువంటి పథకాలకు కానీ, సంక్షేమానికి కానీ, అభివృద్ధికి కానీ సరైన సమతూకం ఎవరి బడ్జెట్లో ఉందో చూడబోతున్నాం. కాబట్టి ఆ బడ్జెట్కి, వైఎస్ఆర్సీపీ బడ్జెట్కి, అలాగే కూటమి బడ్జెట్కి మధ్య ఉన్న తేడాలు ఏంటో గుర్తిందామని ఈ వీడియో చేస్తానండి. కాబట్టి అంటే చెప్పేది నేను, తేడాలు గుర్తించేది మీరు అనమాట. కాబట్టి ఖచ్చితంగా మర్చిపోద్దు. కొంచెం వీడియో లెంత్ అయినప్పటికీ ఎండ్ వరకు చూడండి. కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. కాబట్టి ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. ఈ రెండు బడ్జెట్ల మధ్య ఉన్న తేడాలు గుర్తిస్తారు. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే ఏదైతే కూటమి బడ్జెట్ ప్రవేశపెట్టిందో, ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన 2019లో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే కనుక చాలా వ్యత్యాసాలు కనపడుతున్నాయి. నాకే కనిపించాయి, మీకెందుకు కనిపించవు? ఒకటి, వైఎస్ఆర్సీపీ అయితే కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత నెలన్నర రోజుల్లోనే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రమైనా కానీ బడ్జెట్ వెంటనే ప్రవేశపెట్టకపోతే పరిపాలన అనేది చాలా మటుకి అస్తవ్యస్తంగా తయారైపోద్ది. కాబట్టి 100% బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందే, వచ్చిన నెలలో కానీ, నెలన్నర కానీ, 2 నెలల్లో కానీ. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం చూస్తే కనుక వచ్చిన 5 నెలలకి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టింది. కాబట్టి ఇప్పుడు దాకా బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే ప్రజల్లో లేనిపోయిన అనుమానాలకైతే తావు ఇచ్చింది. అంతేకాదు ఈ 5 నెలల్లో ఏ పథకం కంటిన్యూ అవుతుంది, ఏ పథకం కంటిన్యూ కాదు, అభివృద్ధి ఎలాగా అనేది చాలా రకాలైనటువంటి భిన్న వాదనలు వినిపించాయి. కాబట్టి అది నెలన్నరలో బడ్జెట్ ప్రవేశపెడితే వీళ్ళు 5 నెలల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంతే కదండి. 2019లో వైఎస్ఆర్సీపీ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు. కాబట్టి ఈయన ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత అంటే కనుక 2.28 లక్షల కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు అప్పట్లో. ఏంటి ఇప్పుడు బడ్జెట్ ఎంత అంటే కనుక 2.94 లక్షల కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాబట్టి ఇది టోటల్ బడ్జెట్లు అండి ఇవి. అంతే కదండి. వైఎస్ఆర్సీపీ అయితే కనుక అప్పట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ద్రవ్యలోటు 35,000 కోట్లకు పైగా ఉంది. అర్థమైందండి. అలాగే ఇప్పుడు బడ్జెట్ చూసుకుంటే కనుక రెవెన్యూ వ్యయం 2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం 32.712 కోట్లు, అప్పులు చెల్లింపులకు 24.498 కోట్లు, రుణాలు అడ్వాన్సులు 1,298 కోట్లు, రెవెన్యూ లోటు 34,748 కోట్లు, ద్రవ్యలోటు 66,742 కోట్లు. వైఎస్ఆర్సీపీలో ద్రవ్యలోటు 35,000 కోట్లకు పైగా, ఈ కూటమి ప్రభుత్వంలో ద్రవ్యలోటు 66.742 కోట్లు. ఇదండి. ఇక మిగిలిన వ్యత్యాసాలు చెప్పే ముందు నేను మీకు విషయం చెప్పాలా. ఏంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దేనికి ఎంత అనేది క్లియర్ కట్గా ఇవ్వాలి. వాస్తవంగా అయితే కనుక వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. ఇక్కడ ఏం జరిగింది నా మతలబ్ అంటే కనుక కూటమి బడ్జెట్లో కలగా పులకం కింద ఉంది అనేది నా అభిప్రాయం. దేనికి దానికే క్లియర్ కట్గా ఇవ్వలేదు. దేనికి ఎంత కేటాయించారు నిధులు, దేనికి ఎంత కేటాయించారు, దానికి ఎంత, దీనికి ఎంత ఏం లేదు. ఏంటో ఏదో గంప కొత్తగా చెప్పేయడం వల్ల దేనికి ఎంత అనేది ప్రజల్లో ఒక కొన్ని అనుమానాలు అయితే రేకెత్తించింది. వాస్తవంగా అయితే కనుక ఒకసారి చూద్దాం. ఎందుకన్నానండి ఆ మాట. వైఎస్ఆర్సీపీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏదైతే నవరత్నాలు అనుకోవచ్చు, సంక్షేమ పథకాలు అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. కాబట్టి వాటి కోసం అసలు ప్రకటించడానికి మాత్రం ఎబ్బడమొబ్బడుగా పథకాలు ప్రకటించేశారా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వాటికి ఇంతగా కేటాయించాడా లేదా ఆయన అని చూస్తారు. కాబట్టి చాలామంది మాట్లాడుకుంటారు. కాబట్టి వాళ్ళ హయాంలో బడ్జెట్ని ఎలాగా ప్రవేశపెట్టారంటే కనుక, పథకాలకి ఎలా చూపించారంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ వసతి దీవెన ఉందనుకోండి, 1,100 కోట్లు వసతి దీవెనకి 1,100 కోట్లని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. నేను అంటున్న పాయింట్ మీకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. మరి వసతి దీవెనకి 1,100 కోట్లని, అలాగే మత్స్యకార భరోసా ఏదైతే ఉందో దానికి 123 కోట్లు. అర్థమైందండి. తర్వాత అమ్మఒడికి 6,392.94 కోట్లు, 94 కోట్లు. అలాగే పంటల బీమాకి 1,117 కోట్లు. అలాగే నేతన్న నేస్తానికి 198.45 కోట్లు. సున్నా వడ్డీ 1,353 కోట్లు. అలాగే
సున్నా వడ్డీ రాయితీకి 131 కోట్లు, అలాగే విద్యా దీవెనకి 21 కోట్లు, అలాగే రైతు భరోసాకి 5,147 కోట్లు. ఇలాగా దాన్ని అయితే కనుక దేనికి దానికే సెక్రిగేట్ అనాలి ఏమనాలి దీన్ని, దేనికి దానికే విభాగించారు, విడదీసి మరీ చూపించారు. కానీ ఇక్కడ ఏమైంది, కూటమి ప్రభుత్వంలో అలాగేం చూపించకుండా ఏంటంటే ఏదైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అంటే పథకాలకి చూపించకుండా ఉమ్మడిగా చూపించేశారు, గంప కొత్తగా చూపించారు. కాబట్టి ఏ పథకానికి ఇస్తారో ఏ పథకానికి ఎవరో ఇందులో డౌటే. కాబట్టి అంతే కదండి, వైఎస్ఆర్సీపీలో మెయిన్ ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన 5 ఏళ్ల కాలంలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, అసలు వాళ్ళకి అంత లాభం ఉందా గవర్నమెంట్ చేసినప్పుడు, నష్టాల్లో ప్రభుత్వం ఉండేదా? కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాయంటే కనుక కోవిడ్ వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్. ఏంటి ఆర్థికంగా చాలా పతనమైందని అనాలి. కానీ అలాంటి సంక్షోభాన్ని తట్టుకున్నారంటే నిజంగా పార్టీలు పక్కన పెట్టి హ్యాట్సప్ చెప్పాల్సిందే, దాంట్లో అలాంటి డౌట్ లేదు. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం చూస్తే కనుక ఈ 5 ఏళ్ల కాలంలో అంత ఇబ్బందులు కరగకపోవచ్చు. అప్పటి లాభం చూస్తే కనుక చాలా తక్కువ, ఇప్పటి లాభం చూస్తే కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వచ్చే లాభాలు ఏంటో ఒకసారి చూద్దాం. 41 పన్నుల రూపంలో భారీ ఆదాయం రాబోతుంది. ఎలా అంటే 2024 నుంచి 25 మధ్యలో కోట్లలో లాభం ఎంతో చూద్దాం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి ప్రత్యేకించి 13,500 కోట్లు, మద్యం ఓన్లీ ఎక్సైజ్ మీద 25,597 కోట్లు, ఏంటి వాణిజ్య పన్నుల మీద 61,989 కోట్లు, వాహనాల పన్ను 5,203 కోట్లు, ఇక పన్నేతర ఆదాయం చూస్తే కనుక 10,576 కోట్లు. ఇదండి విషయం. కాబట్టి ఇంత ఆదాయాలు ఉన్నప్పటికీ ఏంటి అంత ఆదాయాలు వైఎస్ఆర్సీపీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చూపించలేదు, రాలేదు కూడా వాస్తవంగా. తర్వాత అప్పటికి ఇప్పటికే తేడా ఏంట్రా బడ్జెట్ కంటే మెయిన్ తేడా 41,000 కోట్లు పెంచారండి బడ్జెట్. కూటమి ప్రభుత్వం 41,000 కోట్లు పెంచారు. కాబట్టి నిజంగా ఇది ఎలా సాధ్యమైంది అనేది చాలామంది ఆర్థిక నిపుణులకి అర్థం కాల వాస్తవం ఇది. ఇక నా బొట్టోడికి మీ బొట్టోడికి ఏమర్థం అవుద్ది, 41,000 కోట్లు పెంచారు. 41,000 కోట్లు పెంచారు కదా, మరి అన్నిటికీ కేటాయించారా నిధులు అంటే కనుక చాలా వాటికి అసలు డబ్బులే కేటాయించాల. కొన్ని పథకాలకైతే 0, అసలు ఏం కేటాయించాలి కొన్ని పథకాలకి. కాబట్టి ఈ 41 పెంచిన పథకాలకి ఫుల్గా కేటాయించలేకపోయారు. తర్వాత పన్నుల ద్వారా వైఎస్ఆర్సీపీ హయాంలో పన్నుల ద్వారా అంటే టీడీపీ గవర్నమెంట్లో అదే టీడీపీ జనసేన గవర్నమెంట్లో పన్నుల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో రాబోతుందో చెప్పాం. మరి వైఎస్ఆర్సీపీ జగన్ గారి హయాంలో పన్నుల ద్వారా ఎంత ఆదాయం వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారంటే 75,437 కోట్ల రూపాయలు వస్తాయని అనుకున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా. కానీ ఏంటి అలాగే కేంద్ర పన్నుల వాటాలో భాగంగా 34,833 కోట్లు వస్తారు కదా అని ఎక్స్పెక్ట్ చేశారు. అండి 75,437 కోట్లు వస్తుంది అనుకున్నది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే 34,833 కోట్లు. అసలు చాలా వ్యత్యాసం వచ్చింది. వీళ్ళు వేసుకున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసుకున్న అంచనాకిని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ వాటాకిని చాలా తేడా. వీళ్ళు వేసుకున్న అంచనా 75,437 కోట్లు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందంతా 34,833 కోట్లు. బాగా అసలు సంబంధమే లేదనమాట. కానీ అప్పటికి జగన్ గారికి బీజేపీకి శత్రుత్వం లేకపోయినా అలాగని మిత్రత్వం కూడా ఏం కనపడలా. ఏంటి ఏమన్నా ఉంటే కనుక ఇద్దరు కదా, ఎందుకనో ఆంధ్రప్రదేశ్కి జగన్ గారి హయాంలో బీజేపీ అంత సానుకూలత చూపించాల. ఇది మాత్రం వాస్తవం, రాసి పెట్టుకోవచ్చు మీరు. తర్వాత పన్నేతర ఆదాయంగా అంటే పన్నులు లేకుండా పన్నేతర ఆదాయంగా వైఎస్ఆర్సీపీకి వచ్చింది ఎంత అంటే కనుక 7,354 కోట్లు. రుణ వస్తువుల ద్వారా 600 కోట్ల దాకా వస్తాయని భావించారు, అంతేమి రాలా. తర్వాత రెవెన్యూ లోటు అప్పుడు చూసుకుంటే కనుక 1,778 కోట్లు ఉండగా సుమారు ద్రవ్యలోటు 35,260 కోట్లుగా ఉంది. కేంద్ర సాయం మాత్రం బాగా వస్తుందని వైఎస్ఆర్సీపీ ఊహించిందండి. కానీ అనుకున్న దానికంటే అసలు సంబంధం లేకుండా కేంద్ర సాయం రావడంతో ఏంటి చాలా డేలా పడ్డది ప్రభుత్వం అని చెప్పొచ్చు అప్పుడు. కాబట్టి ఇన్ని లేకపోయినా ఏమీ లేకపోయినా అన్ని పథకాలకి నిరాటంకంగా అయితే కనుక ప్రభుత్వం కొనసాగించింది అన్ని పథకాలని. ఈ విషయం మాత్రం మీకు స్ట్రెస్ చేసి మరీ చెప్పాలి నేను. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఏదైతే 61,071 కోట్లు వస్తాయి అనుకున్నారో కానీ అంత మొత్తం అయితే కనుక
వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వాళ్ళకి రాలేదు, రాకపోయినా రన్ చేశారు. అదే అందరూ మాట్లాడుకునే విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక 41,000 కోట్లు పెంచారు కదా, మరి అది ఎంతవరకు వస్తాయనేది ఏంటనేది అది ఎలా అనేది నాకు అర్థం కాల. తర్వాత ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ప్రసంగంలో చూస్తే 21 సార్లు గత ప్రభుత్వం చేసిన తప్పులని గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని 21 సార్లు మెన్షన్ చేసి 21 సార్లు మాట్లాడడం జరిగింది. అవసరమా అని అనిపించింది చాలామందికి. ఎందుకురా బాబు, ఇంకా పాడిందే పాట పాసబళ్ళ దాసరా అన్నట్టు ఎందుకు అన్నిసార్లు చెప్పుకుంటారు ఎందుకురా బాబు అని అయితే చాలామంది అనుకోవడం జరిగింది. అమరావతి పనుల కోసం ఇంకో బాగా భయంకరమైన డౌట్ ఏంటంటే, అమరావతి పనుల కోసం 15,000 కోట్లు గ్రాంటు ఇచ్చారు కదా. 15,000 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అమరావతి పనుల కోసమని 15,000 కోట్లు ఇచ్చింది. ఇది బడ్జెట్లో ఎక్కడ చూపించాలా. ఎలాంటి 15,000 కోట్లు అప్పా లేకపోతే గ్రాంటా ఎవరికి అర్థం కాల. మీకేం తెలుసా, ఈ 15,000 కోట్లు అమరావతి పనుల కోసం ఇచ్చిన 15,000 కోట్లు అప్పా లేక గ్రాంటా అర్థం కాలేదు. నాకు కూడా అర్థం కాలేదు, చాలామందికి అర్థం కాలేదు, ఇప్పటికీ తెలియదు చాలామందికి. ఆర్థిక నిపుణులు ఉండవు, మామూలు కాదు, ఆర్థిక నిపుణులకే అర్థం కాని పరిస్థితి ఇది. ఈ 15,000 కోట్లు ఎలా ఇచ్చారు, ఎలా తెచ్చారు, ఏమని అప్పు కింద చూపిస్తారా గ్రాంట్ కింద చూపిస్తారా బడ్జెట్లో కూడా చెప్పాల. తర్వాత పన్నుల రాబడి 24,000 కోట్లు ఎక్కువ చూపించారు. పన్నుల మీద వచ్చే రాబడి 24,000 కోట్లు ఎక్కువ చూపించారు. ఎక్కువ చూపించి 41,000 కోట్లకి పైగా పెంచారు దేన్ని బడ్జెట్ని. కాబట్టి పన్నుల రాబడి 24,000 కోట్లు వస్తాయంటే కనుక అన్నీ అయితే కనుక రావు. ఏమో ఎప్పటి మొబ్బడికి వేసైతే చెప్పలేం. ఇలా ఒకటి కాదు, చాలా వ్యత్యాసాలు అయితే ఉన్నాయి. వ్యత్యాసాలు అన్నీ చూసుకున్నా సరే, కాకపోతే ఒకటండి, ప్రజలకు కావాల్సిందేంటి, అభివృద్ధి సంక్షేమం. అభివృద్ధికి ఎంత కేటాయించావు, సంక్షేమానికి ఎంత కేటాయించావు. నువ్వు సూపర్ 6 అన్నారు కదా, మీరు సూపర్ 6లో హామీలు అన్నారు కదా, ఏదైతే అమ్మక వందనం అన్నారో దానికి ఎంత కేటాయించారు, అసలు ఎంత ఖర్చు అవుద్ది, అసలు ఖర్చుకి మీరు కేటాయించిన దానికి పొంతం లేదు కదా. తర్వాత రైతు భరోసా అన్నారు, ఎంత ఖర్చు అవుద్ది, కాబట్టి అసలు మీరు కేటాయించారా లేదా. అలాగే ఇంకా చాలా మటుకు అసలు కేటాయించలేదు. అసలు కొన్ని పథకాలకి అయితే కనుక ఏదో 1, 2, 3 పథకాలు కేటాయించి మిగిలిన పథకాలకి కేటాయించకపోవడం పట్ల తీవ్ర ఆలోచనలు అయితే కనుక రేకెత్తించిన జనాల్లో. కాబట్టి అన్ని పథకాలకి సక్రమంగా క్లియర్ కట్గా అయితే కనుక ప్రకటించలేదు. కాబట్టి బడ్జెట్ పెంచడం అయితే పెంచారు 41,000 కోట్లకి. అది ఎలా పెరిగింది, అది ఎలా సాధ్యం అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాబట్టి 100% బడ్జెట్లో కొన్ని అనుమానాలు అయితే కనుక చాలామందికి ఉండిపోయినాయి. ఏదో మెలికలు పడ్డ బడ్జెట్ లాగా, అంటే పీఠముళ్ళు పడిపోయిన బడ్జెట్ లాగా అనిపించింది చాలామందికి. మీకేమనిపించింది, మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. మర్చిపోదు పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.